మనం ఉగాది పండుగ ఈరోజు ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం. ఉగస్య ఆది ఉగాది అని పురాణోక్తి అన్నమాట. నక్షత్ర సంచారం ప్రారంభమైనది ఈ రోజు నుంచే. మరి అదేవిధంగా ఆ రెండు ఉత్తరాయణ దక్షిణాయనాలు కలిగిన దాన్ని సంవత్సరం అంటాం మనం. అట్లా సృష్టి చైతన్యం అనేది చైత్ర శుద్ధ పాడ్యంతో ప్రారంభమైంది కాబట్టి దీన్ని యుగానికి తొలి రోజు అంటే ఉగాదిగా మారిందన్నమాట. అందుకని మనము సృష్టి ప్రారంభమైన రోజుగా దీన్ని ఉగాది పండుగను జరుపుకుంటాం. మరి పండుగలలో ఉగాది పండుగకు ప్రత్యేకత ఉంది కదా. కొత్త కాలానికి స్వాగతం చెప్తూ మనము నూతన సంవత్సరానికి ప్రజలకు ఒక కొత్త జీవనాన్ని అందిస్తూ ఆశలు కల్పిస్తూ ఆహ్వానిస్తూ ఉంటాం. అంటే నిత్య నూతనంగా ఎప్పుడు మనము కొత్త వైపు అడుగులు వేస్తాము సంతోషంతో అని అర్థము. అయితే ఇందులో మరి ఈరోజే ఎందుకు జరుపుకోవాలి అంటే వసంత ఋతువు అంటే ఋతువునా కుసుమాకర అంటే ఋతువులలో శ్రేష్టమైంది వసంత ఋతువు. ఆ వసంత ఋతువును నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు భగవద్గీతలో. మరి ఆ విధంగా ప్రకృతిలో జరిగే తొలి మార్పు కొత్తగా చిగుర్లు వేయడం అనేది ప్రారంభం కాబట్టి ప్రకృతి పరంగా ఇది మొదటి ఋతువు అవుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా మొదటి మాసము అంటే సృష్టి క్రమం మొదలవుతుంది. పక్షాలలో తొలిదైన శుక్లపక్షం అంటే చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు ఈ రోజు నుండి. మరి తిథులలో తొలిదైన పాడ్యమి అంటే పాడ్యమి నుంచి పెరుగుతూ ఉంటుంది. అంటే మనది ఎప్పుడు కూడా ఇవన్నీ కలిసి వచ్చిన రోజునే మనం సంవత్సరాది అంటున్నాము. మరి ఇదంతా కూడా చాంద్రమానాన్ని బట్టి అంటే చంద్రుడు వృద్ధి ఏ విధంగా చెందుతాడో జీవులలో అలా వృద్ధి కలగాలని కోరుతూ ఈ పండగ ఈరోజు చేసుకుంటాం అన్నమాట. మరి అదేవిధంగా మనం ఏమంటాము, సర్వే చ సుఖినా సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అంటాం ఎప్పుడు. అంటే ఏంటి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ రోగరహితులుగా ఉండాలి, అందరూ శుభాలనే చూడాలి, ఎవరు బాధపడకూడదు అనే విశాల భావాలు కలిగిన వాళ్ళం అన్నమాట. అందరూ ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలి అని మన పూర్వీకులు అంటే ఋషులు ఈ విధంగా మనకు నియమించారు కాబట్టి దాన్ని అందరం చక్కగా జరుపుకుందాం. ఎటువంటి సందేహాలను పెట్టుకోకుండా ఆనందంగా జీవిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.